తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక అడుగు పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పివిన్ జైన్, పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకులో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజశేఖరన్లను సిట్ అధికారులు నిన్న తిరుపతిలో అరెస్టు చేశారు. రాత్రి 10:30 రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. వారికి నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో ఇవే తొలి అరెస్టులు. ఇక వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, తీతిదే సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖరన్లను నిన్న విచారణకు పిలిపించి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్, వెరీ గుడ్ మార్నింగ్. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయితే మాత్రం సిబిఐ చేపట్టినటువంటి విచారణలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి సత్యనారాయణ మూర్తి ఒక పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైనటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే మాత్రం ఇప్పటికే నెయ్యి సరఫరా చేసేటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ డైరీ, అలాగే ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి పరాగ్ డైరీ, కొన్ని డైరీలను కూడా వీళ్ళు విచారణ అయితే చేపట్టారు. దాని తర్వాత కూడా ఆ సంస్థలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులను కూడా 3 రోజులుగా తిరుపతిలో విచారిస్తా ఉన్నది. ఆ విచారణకి సహకరించకపోవడంతో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఘటనలో కూడా వారి యొక్క ప్రమేయం ఉందనేసి దాంట్లో ప్రాథమికంగా కూడా ఆధారాలు లభ్యం సాగుపోవడంతో కూడా వారికైనా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఏఆర్ డైరీ, ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి పరాగ్ డైరీ, కొద్ది డైరీలకు అయితే మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి టీటీడీకి నెయ్యి వస్తా ఉంది. సో డైరెక్ట్ గా వచ్చేటువంటి నెయ్యి కాకుండా వాళ్ళు వేరే దగ్గర నుంచి కూడా పంపించేటువంటి నెయ్యి కాకుండా పంపిస్తా ఉన్నారు కాబట్టి సో వాళ్ళంతా కూడా విచారణ అయితే తీసుకుంది. వాళ్ళకైతే మాత్రం ఏదో కూడా పొంతం లేనటువంటి సమాధానాలు, యొక్క విచారణకి సహకరించకపోవడం ఇవంతా కూడా చేస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా కూడా సిబిఐ అయితే మాత్రం ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది. ఇక శ్రీవారి లడ్డుకి సంబంధించి కూడా ఇప్పటికే సిబిఐ తన విచారణ కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నది. తిరుపతికి వచ్చినప్పటి నుంచి మొత్తం అంతా కూడా ఒక్కొక్క శాఖకు సంబంధించి నెయ్యికి సంబంధించినటువంటి డైరీలు కానీ కింద పనిచేసేటువంటి మార్కెటింగ్ గోడౌన్కి సంబంధించి కానీ అన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళంతా కూడా వదిలిపెట్టేది లేదు అనేసి సిబిఐ సిట్ అయితే ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదో దీంతో కూడా అంటే ఒక నెయ్యిలో ఉపయోగించేటువంటి వాటిల్లో జంతు కళాభారాలు ఉన్నాయనేసి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ వ్యవహారం అయితే ఉండాలి. దానివల్లనే పూర్తి స్థాయి విచారణ, అది కూడా ట్రాన్స్పరెంట్ కూడా ఉండాలి అనేసి సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా యొక్క సిట్ అయితే విచారణ అయితే చేపడుతుంది. సిబిఐ నేతృత్వంలో చేసేటువంటి ఒక ప్రత్యేక బృందం అయితే మాత్రం ఇప్పటికే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో తిరుమల, తిరుపతి, తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక నెయ్యి సరఫరా చేసేటువంటి డైరీల దగ్గరన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ అయితే కూడా చేపడుతూనే ఉంది. దీని వెనకాల ఎటువంటి ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదనేసి ఇప్పటికే చూస్తున్నారు. ఇదంతా కూడా శ్రీవారి లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యికి సంబంధించి అది మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి ఒక ఆరోపణలు కూడా అనేసి దీన్ని సిట్ అయితే మాత్రం చాలా క్షుణ్ణంగా అయితే విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ గా వీరేష్ ప్రభు కూడా దానికి నేతృత్వం వహిస్తా ఉన్నారు. ఇక విశాఖ సిబిఐకి ఎస్పీ మురళీ రాంబాబు,
ఇక రాష్ట్రం నుంచి కూడా గోపీనాథ్ చెప్పి వీళ్ళంతా కూడా దీనికి అయితే మాత్రం పనిచేస్తున్నారు. వీరంతా ఐజీ సర్వశేతు త్రిపాఠితో పాటుగా దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతిలో ఉంటూ వారి యొక్క విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. దానికి ఇప్పటి వరకు అంటే తిరిగి వచ్చిన తర్వాత నుంచి మనకి అప్డేట్ కూడా ఇంతవరకు రాకపోయింది. ఇప్పుడే మొదటగా కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే వాళ్ళు ఒక లోపల సిబిఐ విచారణ అయితే చేపడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి తిరుమల, తిరుపతి, తమిళనాడు సంబంధించి కానీ వీళ్ళంతా కూడా తిరిగి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, కాకపోతే మనకి కొత్తగా వచ్చినటువంటి